కడప జిల్లా వాసుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఎట్టకేలకు వారి నిరీక్షణకు ఫలితం దక్కబోతోంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. సీఎం చంద్రబాబు ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు పునాది రాయ వేయబోతున్నారు. దీంతో రాయలసీమ వాసుల చిరకాల వాంఛ నెరవేరేందుకు తొలి అడుగు పడనుంది. ఇక రాయలసీమ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె పెద్దదండ్లూరు పరిధిలో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. మొత్తం 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ కోసం ఇప్పటికే ఏపీఐసీసీ 1,100 ఎకరాలు కేటాయించింది. మిగిలిన భూములు త్వరలో అప్పగించనుంది. 16,350 కోట్ల భారీ పెట్టుబడితో జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఈ ప్లాంట్ను నిర్మించనుంది. మొదటి దశలో 4,500 కోట్లతో 10 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పనులు ప్రారంభం కానున్నాయి. రెండవ దశ పనులను 2034 ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నారు. దీనికోసం 11,850 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని ద్వారా 20 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించనున్నారు. ఈ ప్లాంట్ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు నూతన పద్ధతులను అనుసరిస్తున్నారు. మరి కాసేపట్లో పునాది రాయ వేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, రాయలసీమలో ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న చిరకాల వాంఛ అయినటువంటి రాయలసీమ ప్రజలకి చిరకాల స్వప్నం అయినటువంటి స్టీల్ ప్లాంట్ కాసేపట్లో భూమి పూజతో పునాది రాయితో ప్రారంభం కాబోతోంది. కడప వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. జేఎస్డబ్ల్యూ కంపెనీ 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 దశల్లో నిర్మాణం అయ్యే విధంగా ఈ ప్లాంట్ ని రూపకల్పన చేశారు. పూర్తిగా 2034కి కంప్లీట్ గా ఈ మొత్తం 2 దశలు కూడా పూర్తయ్యే విధంగా అటు కార్యాచరణని సిద్ధం చేశారు. అయితే దీంతో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కడప వాసుల కల నెరవేరింది అనడంతో కడప వాసులు సంతృప్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాయలసీమలో ఏర్పాటయ్యే ఉక్కు కర్మాగారం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఉదయం 10:45 ప్రముఖ కన్యతీర్థం ఆలయంలో బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయాన్ని సీఎం చంద్రబాబు దర్శించుకుంటారు. ఇక ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ మైదానానికి చేరుకుని కాంక్రీట్ ఫ్లోరింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు ప్లాంట్ను సందర్శిస్తారు. ఆ తర్వాత 400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో కుప్పం బయలుదేరుతారు ముఖ్యమంత్రి. దీంతో కాసేపట్లో కడప వాసుల కల నెరవేరబోతున్న క్రమంలో ముఖ్యమంత్రి అక్కడ పునాది రాయి వేయబోతున్నారు.